వెల్కమ్ టు అరుణ వండర్స్ హబ్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తేనే తెలుస్తుంది కదా, చేపల పులుసు అండి, అద్దరిపోయింది. ఏ ప్రాంతం చేపల పులుసు అయినా సరే తగ్గేదే లేదన్నట్టుగా మా తెలంగాణ చేపల పులుసు ఉంటుంది. మా అమ్మమ్మలు అదేవిధంగా మా అమ్మ సో ఈ ప్రాసెస్లోనే చేసేది. వంట వండుతుంటే వంట రూమ్లో నుంచి వెళ్ళి వీధి చివరి వరకు స్మెల్ గుమగుమలాడిపోయేదనమాట. సో అంత సూపర్గా ఉంటుంది. సో ఈ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము. అంతకంటే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సో చూసేద్దాం మరి చేపల పులుసు. ఇక్కడ వచ్చేసి చేపల పులుసుకి చూసారు కదా, ముందుగా చింతపండు తీసుకున్నాను. సో ఇది 50 గ్రామ్స్ ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది. కేజీ చేపల పులుసుకి ఇంత చింతపండు సరిపోతుంది. టమాటోస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఈ చింతపండుని నీళ్లు పోసి చక్కగా నానబెట్టుకోవాలండి. ముందైతే చింతపండు ఎంత నానితే అంత బాగుంటుంది. ఉప్పు వేసి ఫ్రెష్గా కడుక్కున్న చేప ముక్కల్ని మళ్ళీ ఒకసారి పసుపు వేసి సాల్ట్ వేసి చక్కగా కడుక్కోవాలండి. బయట ఎంత చక్కగా కడిగి తీసుకొచ్చినా సరే మనము ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత పసుపు సాల్ట్ వేసి ఇలా ఫ్రెష్గా కడుక్కున్నామనుకోండి, నీసు వాసన అనేది అస్సలు రాకుండా చక్కగా ఉంటుంది. ముక్క కూడా బాగుంటుంది అన్నమాట తింటూ ఉంటే. సో ఇలా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత వచ్చేసి ఈ చేప ముక్కలు వచ్చేసి ఒక స్పూను సాల్ట్ని, ఒక స్పూను కారాన్ని యాడ్ చేసి చక్కగా ముక్కలకి పట్టించాలి. ఈ ఉప్పు కారం పట్టించడం వల్ల ముక్క మరింత రుచిగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా ప్రిపరేషన్ అండి. ఈ మసాలాతోటే అద్భుతమైన రుచి వస్తుంది చేపల పులుసుకి. ఇందులో వచ్చేసి ముందుగా ధనియాలను వేస్తున్నాను. చూస్తారు కదా, ఈ స్పూన్ తోటి 3 స్పూన్ల ధనియాలని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా మెంతులు యాడ్ చేయాలి. ఇలా మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి చక్కగా కొద్దిసేపు వేగనివ్వాలి అండి. ఇలా వేగిన తర్వాత ఇక్కడ గసగసాలను యాడ్ చేస్తున్నానండి. 3 స్పూన్ల గసగసాలను యాడ్ చేసి చక్కగా వేపుకోవాలి. ఈ గసగసాలతోటే మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, కొద్దిగా దాచిన చెక్క వేసి చక్కగా వేపుకోవాలి. ఈ మసాలా వచ్చేసి పాతకాలం నాటి మసాలా, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత మనం ఇక్కడ చిన్నగా ఎండు కొబ్బరి ముక్కలు ఒక 6 ముక్కల్ని తీసుకొని వీటిని కూడా దూరగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఉల్లిగడ్డని చక్కగా ఒక సీకుకు చెక్కుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పైన తోలు నల్లగా అయ్యేలాగా కాల్చుకోవాలండి. ఇలాగా నేను ఇక్కడ 2 ఉల్లిగడ్డలను తీసుకొని చక్కగా కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలా ద్వారానే చేపల పులుసు అనేది మరింత రుచిగా తయారవుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి. ఇలా 2 ఉల్లిగడ్డలను కాల్చి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జారును తీసుకొని చక్కగా మనము దోరగా వేపుకొని చల్లారి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చక్కగా పొడి చేసుకోవాలండి. సో పొడి చేసుకున్న తర్వాత వచ్చేసి మనము మళ్ళీ ఇందులో వచ్చేసి మనం ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం దోరగా వేపుకున్నాం కదా, ఈ ఎండు కొబ్బరిని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మసాలా, అదేవిధంగా ఎండు కొబ్బరి. తర్వాత వచ్చేసి మనము ఏవైతే ఉల్లిపాయలు కాల్చుకున్నామో ఈ ఉల్లిపాయలని పైన తోలు తీసేసి, నల్లగా ఉన్న ఆ తోలుని తీసేసి చక్కగా ముక్కలు చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చక్కగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తూ మెత్తగా, బరకగా లేకుండా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చేసి ఇలాగ చూసారా, ఇలా చక్కగా ముద్దలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఇలా వీడియోలో చూపించిన విధంగా అల్లం ముక్కని తీసుకొని చక్కగా అల్లం పేస్ట్ పట్టుకోవాలండి. ఇలాగ రోట్లో దంచితే టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇలాగ రోట్లో దంచిన అల్లం పేస్ట్ని వేస్తున్నాను. మీకు వీలు కాని పక్షంలో ఇంట్లో ఉన్న అల్లం పేస్ట్ని చక్కగా వాడుకోవచ్చు. ఇలా చక్కగా రోట్లో రుబ్బుకోవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. పులుసులు కానీ ఏదైనా నాన్ వెజ్ వంటలు చేసినప్పుడు చక్కగా అల్లం పేస్ట్ని ఇలా పట్టుకుంటే రుచి చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ని చక్కగా దంచి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా చక్కగా వెడల్పుగా మందంగా ఉండే గిన్నెని తీసుకుంటే చేపల పులుసు అనేది బాగుంటుంది. ఇందులో 6 లేక 7 స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. చేపల పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము ఇందులో వచ్చేసి
వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తాము. ఈ వెల్లుల్లి రెబ్బని ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 2 ముక్కలు చేసుకున్న పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలు అండి. ఇక్కడ పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 ఉల్లిపాయలని తీసుకొని చక్కగా ముక్కలు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయాలి. కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి. ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఇలా చక్కగా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి మనము అల్లం పేస్ట్ని యాడ్ చేస్తాము. ఈ అల్లం పేస్ట్ ఉల్లిపాయ మిశ్రమము చక్కగా కాసేపు వేగనివ్వాలండి. వేగిన తర్వాత వచ్చేసి టమాటో ముక్కలు, 2 టమాటాలని చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకొని టమాటో ముక్కలని కలిపి ఒకసారి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మనము ఏదైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంటుందో ఆ మసాలాని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత కారము రుచికి తగినంత అండి. నేను ఇక్కడ మనకి చేప ముక్కలకి కారం పట్టించాము. అదేవిధంగా వచ్చేసి ఇందులో మనకి కారం ఎక్కువ కావాలంటే ఒక 5-6 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనము నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేయాలండి. ఈ పులుసులో యాడ్ చేసి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి చక్కగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలాగ ఒక 15 మినిట్స్ మగ్గిన తర్వాత పులుసు అనేది ఇలా ఉడుకుతుంది చూసారా. ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు మనం ఏవైతే మనము ముక్కకి ఉప్పు కారం పట్టించిన ముక్కలు ఉంటాయి, చేప ముక్కల్ని చక్కగా దాని బట్ట ఒకటి ఇలాగ చక్కగా చుట్టూ పేర్చుకోవాలి. ఇలా చేప ముక్కలు చక్కగా పేర్చుకున్న తర్వాత ఇంకా మనము ఇందులో గరిటె పెట్టి కలపడం కానీ అలాంటిది ఏమీ చేయకుండా పైనుంచి కొత్తిమీర వేసుకొని మరి ఒక 15 మినిట్స్ చక్కగా మగ్గిచ్చామనుకోండి, వేడి గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. రెడీ అయిపోవడానికి తెలుసుకోవాలి అనుకుంటే పైన చూస్తారా నూనె అనేది ఎలా పేరుకుందో, ముక్కకి ఇలా ఉప్పు కారము పట్టి ముక్క అనేది కలర్ చేంజ్ అవుతుంది. సో మనకి చేపల పులుసు గుమగుమలాడే తెలంగాణ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది చేపల పులుసు. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని సజెషన్ని తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాము. నేను మీ అరుణ సంతోష్.